సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు జి రత్నశ్రీ ఫ్రమ్ కడప. చింతామణి, చంద్రమతి, సత్యభామ, బాలనాగమ్మలో సంగు ఈ 4 పాత్రలు, అలాగే నర్తనశాల ద్రౌపదిగా రంగస్థలం నుంచి నేను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చున్నాను. గత 15 ఏళ్ల నుంచి నా రంగస్థల ప్రస్థానం కొనసాగుతుంది. ఈ రోజు ఒంగోలులో అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరపున విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేను కూడా చింతామణి నాటకం నుండి ఒక పాత్రను పోషించడం జరుగుతుంది. అలాగే ఆ సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన సుమన్ టీవీ వారికి ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది. అలాగే ఈ రోజు వరద బాధితుల సహాయార్థం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. మా కళాకారులుగా ఈ చిన్న మా ప్రయత్నాన్ని ఈ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రాష్ట్రం నలుగురు నుంచి కళాకారులు వచ్చి అన్ని రకాల కళారంగాల నుంచి మ్యాజిక్ షో కానివ్వండి, డప్పు కళాకారులు కానివ్వండి, చెక్క భజన కానివ్వండి, ఆర్కెస్ట్రా కానివ్వండి, మా రంగస్థలం కానివ్వండి, అన్ని రకాల నుంచి అన్ని రంగాల నుంచి కళాకారులు ముందుకు వచ్చి వారి సహాయార్థం ఈ రోజు ఎవ్వరూ ఏమి ఖర్చులకు కూడా డబ్బులు తీసుకోకుండా నిస్వార్థంగా వచ్చి ఈ రోజు ర్యాలీ జరిపి, అలాగే అంబేద్కర్ భవన్ లో ఈ రోజు ఈ కళారూపాలు మేము ప్రదర్శిస్తున్నాం. మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు దామంచర్ల జనార్దన్ గారు కూడా ఆ వరద బాధితుల సహాయార్థం 1 లక్ష రూపాయల వరకు ఆయన గ్రాంట్ ప్రకటించారు. అలాగే మేము కూడా మా బోను దుర్గ గారు ఆవిడే మొత్తం ఈ కార్యక్రమాన్ని మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపింది. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమం తరపున 2 లక్షల రూపాయల వరకు గెయిన్ చేస్తున్నారు. ఆ 2 లక్షలు ప్లస్ ఈ 1 లక్ష రూపాయలు సార్ అనౌన్స్ చేసిన 1 లాక్ రూపీస్ కలిపి ఒక 3 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించడం జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ఏపీకేఎస్ సంఘం అధ్యక్షురాలైనటువంటి బోన్ దుర్గ గారికి, ఆ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే సుమన్ టీవీ వారికి కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ రత్నశ్రీ ఫ్రమ్ కడప. థ్యాంక్ యూ. నాకు బాగా పేరు తెచ్చిన పాత్ర చింతామణి పాత్రే. అది దురదృష్టకరం. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అది ప్రదర్శించలేకపోవడం అనేది మా బాధ. బట్ ఏదో రోజు మాకు మంచి రోజులు వస్తాయి. ఆ నాటకం మళ్ళీ తిరిగి వస్తుంది. మా కళాకారులు అందరూ తిరిగి పునర్జీవం చేసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.